ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన స్పైసీ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ దీపావళి స్పెషల్ బేసిన్ రవ్వ లడ్డు. లడ్డూలలో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఒక వెరైటీని ఈరోజు చూపించబోతున్నాను. ఈ లడ్డూలు చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, అరకప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని తీసుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. లడ్డు చేస్తుంది కదా, ఉప్పు ఎందుకు వేసింది అనుకుంటున్నారా? అయితే మనం చేసుకునే ఏ స్వీట్ రెసిపీలో అయినా చిటికెడు ఉప్పు వేస్తే ఆ స్వీట్కి టేస్ట్ పెరుగుతుంది. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసుకున్న శనగపిండి ముద్దల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి 5 to 8 minutes పడుతుంది. ఇవి వేగేలోగా ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్తాను. చాలామందికి ఫేస్ పైన పింపుల్స్ అయి తగ్గిన తర్వాత బ్లాక్ డాట్స్ అలానే ఉండిపోతాయి కదా, ఆ మచ్చలు తగ్గడానికి ఒక టమాటాను కట్ చేసి టమాటా లోపలి రసాన్ని తీసుకొని ఎక్కడైతే పింపుల్స్ అయిన మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల పైన ఈ టమాటా రసాన్ని అప్లై చేసి ఒక 20 minutes ఆరనివ్వాలి. 20 minutes తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 1 month కంటిన్యూగా చేస్తే ఫేస్ పైన ఉన్న పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు తగ్గుతాయి. ఈ శనగపిండి ముద్దలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ముద్దలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని పౌడర్లా కాకుండా రవ్వలాగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న రవ్వను వేసుకోవాలి. చూడండి, రవ్వ ఇలా వస్తేనే లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులో అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అర టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి, అరకప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి
ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ రవ్వనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పావు కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ రవ్వనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వనంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, కొద్దిగా రవ్వను తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. నాకైతే ఈ రవ్వకి పావు కప్పు పాలు సరిపోయాయండి. లడ్డు చుట్టుకునేటప్పుడు విరిగినట్టు అనిపిస్తే కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ లడ్డు చేసుకోండి. బేసిన్ రవ్వ లడ్డు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.